स्तदेव विनुतो लिङ्गात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्विता सुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा। यैषा दुष्टनिवारणे सुनिरता भक्तार्ती निर्हारिणी यस्यास्त्विष्टतया हि लब्धविभवाः निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम्। यश्छिन्दन्ति तिजेन्द्रवक्षसमसौ स्तम्भान्ननोद्भाव्य च प्रह्लादाख्यकपालभक्तदितिजं प्रेम्णा सदा लोकयन् ब्रह्मेन्द्रादिसुरैर्सदा नुतगणः संस्तूयमानो मुदा पायाद्धर्मपुरीश्वरो नरहरिः कुर्वन् सदा मङ्गलम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। हे भगवान्, ఈనాటి ధనుర్మాస విశిష్ట సేవాంతర్గతంగా అవధారే కార్యక్రమంలో అంతర్భాగంగా ధనుర్మాసం అంటే ఏమిటి, దాని యొక్క వైశిష్ట్యం ఏమిటి అనే విషయాన్ని కాపీజల సంహితలో చెప్పబడ్డటువంటి దానిని సంగ్రహించి కొద్ది భాగాన్ని నీ ముందు ఉంచదలుచుకున్నాను, అవతరించవలసిందిగా నేను కోరుతున్నాను. పూర్వంలో బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఈ ధనుర్మాస వైశిష్ట్యాన్ని చెప్తున్నప్పుడు ఆ నారద మహర్షి అడిగాడు, ఏ విధానంతో ఏ మూర్తికి ఎప్పుడు ఎంతకాలము పూజ చెయ్యాలి, ధనుర్మాసం యొక్క పూజ చేయడానికి సమయం ఏమిటి, ఎటువంటి మూర్తిని చేయాలి, ఏ సమయంలో చెయ్యాలి అని అడిగినప్పుడు ధనుర్మాసం యొక్క వైశిష్ట్యాన్ని చెబుతూ ఈ సమయం బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయాత్ పంచఘటికాత్ ప్రాతరుత్థాయ యత్నతః, ప్రాతకాలమందు సూర్యోదయం కంటే 2 గంటల ముందు లేచి ఆ సమయంలోనే స్నాన సంధ్యావందనాది కర్మలు, నిత్యకర్మలు, పూజాదులు, నిత్య దేవతా పూజలు చేసుకున్న తర్వాత ఈ సమయంలో విశేషమైనటువంటి ధనుర్మాస పూజ అనేటువంటిది చేయాలి. కనుక ఈ సమయంలో చేయాల్సినటువంటి ఏ విధంగా చేయాలి అంటే ఒక భగవంతుని యొక్క ప్రతిమను తయారు చేయాలి. ఎంత తీయాలి? బంగారంతో తయారు చేయబడ్డటువంటి ప్రతిమను పంచనిష్క ప్రమాణేన తదర్థార్థేన వా పునః. ఇంటిలో పూజ చేసేటువంటి విగ్రహాలకు ఒక పరిమితం ఉంది. నాకు బాగా శ్రద్ధ ఉంది, భక్తి ఉంది, నా దగ్గర బాగా ధనం ఉంది, కనుక నేను ఎంతైనా చేస్తాను అని ఒక 4-5 అడుగులు కానీ ఇంకో ఎక్కువ కానీ చేసి ఈ విధంగా నేను ఇంట్లో పెట్టుకుంటా అంటే కుదరదు. ప్రమాణం ఏమిటంటే 6 అంగుళాల కంటే ఎక్కువ ఇంట్లో దేవత పూజించేటువంటి 6 అంటే 1000-2000 మంది ఉన్నటువంటి పొడవుగా ఉన్నటువంటి అంతకంటే ప్రమాణం అధికమైనటువంటి విగ్రహాన్ని పెట్టుకోకూడదు. దానికి తగిన విధంగా రోజు ప్రతి చేసుకుంటారు. కనుక ఈ లోపు తన యథాశక్తిగా పంచనిష్క ప్రమాణము అన్నారు. పంచనిష్క ప్రమాణం అంటే ఏమిటి? ఒక నిష్క అంటే 5 గురిగెలు, పంచనిష్కలు అంటే 25 గురిగెలు. 100 గురిగెలకు 96 గురిగెలు అంటారు. 96 గురిగెలకు 1 తులం అంటే పాత లెక్క ప్రకారం తులం అంటే 11.65 గ్రాములు.
దాంట్లో పావు భాగం, పావు తులం బంగారంతో ఒక ప్రతిమను చేయాలి. అది మధుసూదనుడు అనబడేటువంటి పేరుతోని శ్రీమన్ మహావిష్ణువు యొక్క ప్రతిమను తయారు చేయాలి. ఆ ప్రతిమకు మధుసూదనుడు అనబడేటువంటి పేరుతోని దాని అభిషేకం పూజించాలి. మధుసూదన నామ్నా వై ప్రత్యహం పూజయేచ్ఛయ. ప్రతిరోజు కూడా అటువంటి ఈ ప్రతిరోజు అంటే ఈ నెల రోజులు, ఈ నెల రోజులకు సంబంధించినటువంటి యొక్క పూజ విశేషమైన పూజ. నిత్య పూజ వేరు, ఈ పూజ వేరు. నిత్య పూజ సంక్షిప్తంగా చేయాలి, ఈ పూజని కొంచెం విశేషంగా చేయమన్నారు. కనుక ఎప్పుడు చేయాలి, ఏ సమయం చేయాలి? సంవత్సరం పొడవునా కాదు. ధనుస్సంక్రాంతి మారభ్య, సూర్యుడు మూలా నక్షత్రంలో ప్రవేశించింది మొదలు ధనుస్సంక్రాంతి అంటారు. తేదీల ప్రకారంగా డిసెంబర్ 15 రాత్రి కానీ 16 కానీ ప్రవేశం చేయడం జరుగుతుంది. అంటే 15 అర్ధరాత్రి లేకపోతే 16 ఉదయం ఆ సూర్యుడు అంటే తేదీల ప్రకారంగా వస్తాడు. సూర్యుని యొక్క కనుక ఆ సమయంలో మూలా నక్షత్రం ప్రవేశిస్తే ఆనాడు మొదలుకొని మళ్ళీ మకర సంక్రాంతి వరకు, మకరంలోకి ప్రవేశించే ధనస్సు నుంచి మకరంలో ప్రవేశిస్తే అంటే నెలకొక్క సంక్రాంతి ఉంటుంది. సంక్రాంతి అంటే ఆ సూర్యుని యొక్క మాసం ప్రారంభం. ధనస్సులో సంక్రాంతి ధనుర్మాసం ప్రారంభం, మకర సంక్రాంతి మకర మాసం ప్రారంభం. ఈ విధంగా మేషం 14 నాడు, ఏప్రిల్ 14 నాడు మేష సంక్రమణ జరుగుతుంది. మేష సంక్రాంతి మొదలుకొని దక్షిణాది ప్రాంతం వారికి ఆ రోజు వాళ్లకు సూర్య ప్రమాణమే ప్రధానం కనుక వాళ్ళకు ఆ రోజు సంవత్సరాది మేషంతో సంబంధం. మనకు మేషం అశ్వినిలో చంద్రుడు ప్రవేశించింది అన్నటువంటి ఉగాది మనకు ప్రధానమైతే, అంటే శుక్లపక్క పాడ్యమి నాడు అశ్వినిలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు. అది మనకు ప్రమాణమైతే, సూర్యుడు ప్రవేశించినటువంటి అశ్విని ప్రవేశించినటువంటి లెక్క సౌరమానం వాళ్ళకు ప్రమాణం ఏప్రిల్ 14 నాడు ఉంటుంది. కనుక ఈ విధంగా మొత్తం 12 మాసాలకు 12 పేర్లతోని 12 మేషం, వృషభం, మిథునం, కర్కాటక, సింహం అంటూ ఈ రోజు ధనస్సులోకి ప్రవేశిస్తాడు. ఈ ధనస్సులోకి ప్రవేశించి దేవతలకు సూర్యోదయ సమయం అంటారు, బ్రాహ్మీ ముహూర్త సమయం. దేవతలకు లెక్క ప్రకారం దేవతలకు ఒక రోజు మొత్తం అంతా కూడా. దేవతలకు మకర సంక్రాంతి సూర్యోదయం, ధనుస్ సంక్రాంతి అని సూర్యోదయం కంటే పూర్వమైనటువంటి మనకున్నటువంటి మబ్బున సమయం అంటాం, బ్రాహ్మీ ముహూర్తం. ఇది చాలా శ్రేష్టమైనటువంటి సమయం. ఈ సమయంలో పూజ చేయాలి. చేస్తే దేవతలకు కూడా చాలా సంతోషకరమైనది. కనుక ధనుస్ సంక్రాంతి మారభ్య, ధనుస్ సంక్రాంతి మొదలుకొని మకర సంక్రాంతి వరకు ఉన్న నెల రోజులు కూడా ప్రతిరోజు కూడా ఈ పూజ చేయాలి అనేటువంటి ఒక వ్రత దీక్షను వహించి కంకణబద్ధులై ఈ రోజు కూడా మధుసూదనుని పూజించాలి. భక్తిపూర్వకంగా పూజయే ప్రేతో భక్త్యా వాద్యఘోష పురస్సరం. బ్రహ్మ చాలా భక్తి శ్రద్ధలతో కూడుకోవాలి. అనేకమైనటువంటి తనకు యథాశక్తిగా ఉన్నటువంటి సామగ్రిని అంతా సమకూర్చుకోవాలి. వాద్యఘోషాలతోని, వాటిని చాలా మంగళ వాయిద్యాలతోని వాటితోని కూడా ఈ పూజ రుజు చేయాలి. ఆ విధంగానే అభిషేకం చేయాలి భగవంతుడికి. గోక్షీరం, ఆవు పాలతోని శంఖాన్ని పూరించి శంఖంతో భగవంతుడికి అభిషేకం చేయాలి. శంఖం గోక్షీరం శంఖమాపూర్య స్నాపయేతు మధుసూదనం. ఆ మధుసూదనుని ఈ విధంగా గోక్షీరంతో అభిషేకం చేయాలి. అట్లానే నారికేళోదకం కొబ్బరి నీరుతోని కూడా చేయాలి. అదేవిధంగా పంచామృతాల్లో మళ్ళీ గోక్షీరము, పెరుగు, నెయ్యి, అట్లా తేనె, శర్కర మొదలైనటువంటి ఈ 5తోని కూడా అభిషేకం చేయాలి. శుద్ధోదకంతో కూడా చేయాలి. వేద మంత్రాలతోని, ఉపనిషత్తులతోని అభిషేకం అనేటువంటిది చేయాలి. ఈ విధంగా అట్లానే తులసి దళాలతో కూడుకున్న నీరులు, ఫలోదకాలు, పళ్ళను రసగుజ్జును తీసి వాటితో కూడా అభిషేకం చేయాలి. అట్లానే పుష్పాలతో నింపినటువంటి పుష్పోదకంతో చేయాలి. తులసి కోమలములైనటువంటి దుళాలను తీసుకొచ్చి వాటితోని సహస్రనామాలు, విష్ణు సహస్రనామం
లక్ష్మీ నరసింహ సహస్రనామం మధు అనేటువంటి పేరుతోని సహస్రనామాలతోని తులసీ పూజ కూడా చేయాలి. అనేకమైనటువంటి పుష్పాలు ఉంచాలి. అష్టోత్తరనామ శతం లేకపోతే తనకు సమయం లేకపోతే, ఎందుకంటే సమయం 2 గంటల సమయంలోనే పూరించాలి, సూర్యోదయం లోపల ఇవన్నీ ముగించాలి. కనుక నేను సాయంత్రం దాకా చేస్తా అంటే కాదు, అందుకొరకు సూర్యోదయం లోపలే ఈ పూజలన్నీ చేసి నైవేద్యం పెట్టాలి ఆ సమయం వరకు. అందుకొరకు సమయం ఒకటి సరిపోకపోతే అష్టోత్తర శతనామం చేయాలి, లేదా ఏవైనా కొన్ని నామాలతోనే చేయాలి. ఈ విధంగా చేస్తూ తులసీ దళాలు పుష్పాలతో ఉంచి భక్తి శ్రద్ధలతో చేసి ధూప దీప నైవేద్యాలు కూడా యథాశక్తిగా చేయాలి. అయితే ఇక్కడ నైవేద్యం యొక్క ప్రశస్తి చాలా గొప్పనైనటువంటిది ఉంది. ఈ నైవేద్యం అనేటువంటిది మనం ఏదో తీసుకొచ్చి పెట్టడం కాదు, దీనికి పులగం నైవేద్యం అంటారు. అంటే పెసరపప్పుతో అన్నమును చేసినటువంటి యొక్క నైవేద్యం ఏదైతే ఉందో ఆ నైవేద్యం ఇక్కడ పెట్టాలి. ఈ సమయంలో 15 రోజులు ఇది, 15 రోజులు పెరుగు దద్దోజనం అనేటువంటిది నైవేద్యం పెట్టాలి. ఇది భగవంతుని చాలా ప్రీతికరమైనటువంటి నైవేద్యం. ఈ నైవేద్యం ఎట్లా చేయాలి అనే విషయాన్ని చెప్తాను అంటూ ఆయన చెప్పబోతున్నాడు. ఇది ఈ విధంగా ఈ విషయాన్నంతా కూడా శౌనకాది మహర్షులకు సూత మహర్షి చెప్పాడు. ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు ధనాः సదా జీవంతు శరదం కాయేన వాచా మనసేన విద్యార్థినో కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ శ్రీమన్నారాయణ హరే నమః. స్వస్తి.